నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాం. నిన్న ఒక స్టూడెంట్ మాత్రం సూసైడ్ చేసుకోవడం జరిగింది. రీతిక అనే అమ్మాయి. అసలు ఏం జరిగింది ఏంటని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ సీనియర్స్ ఉన్నారు. ఈ కాలేజ్ సంబంధించిన సీనియర్స్. బ్రదర్, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఏంటి ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? రీతిక అనే అమ్మాయి. నిన్న టీచరు కొంచెం ర్యాగింగ్ వల్ల కొంచెం తిట్టడం జరిగిందంట. బాటనీ మేడం, ఉషా మేడము. మనకి ఇన్ఫర్మేషన్స్ అయితే జూనియర్స్ ఇది ఇచ్చారు. మేము సీనియర్స్ అట్లా అయింది. ప్రిన్సిపల్ సార్ గిట్ట రెస్పాన్స్ చేయలేడేమో. మ్యామ్ మీ ఒకవేళ బిల్డింగ్ మీద లొకేషన్ ఉంటే చేయకపోతుండేమో. రెస్పాన్సిబిలిటీ లేదు కాలేజ్కి. ఫస్ట్ డోర్ లేకపోవడం వల్ల ఆమె వెళ్ళి సూసైడ్ చేసుకుంది. కొన్ని ఊపిరితో ఉండే కాలేజ్ దాకా హాస్పిటల్లో పోగానే కొంచెం చనిపోయింది. ఇప్పుడు ఈ కాలేజీకి పర్మిషన్ కూడా లేదని కూడా అంటున్నారు. కాలేజీకి పర్మిషన్ కూడా లేదంట కదా దీనికి, ఈ బిల్డింగ్కి. ఏమో సార్, అది మనకు తెలియదు. మనం మొత్తం అంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ ఎలా ఉంటారు పిల్లలతో అసలు? ఓకే, బాగానే ఉంటారు. కాకపోతే ఫీజు కాడ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎగ్జామ్స్ టైంలో, హాల్ టికెట్ టైంలో కొంచెం ఇబ్బంది చేస్తారు. మనకు తెలిసింది కాడికైతే ఇంతే సార్. ఎగ్జామ్స్ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు. ఆ అమ్మాయి ఎక్కడ ఇక్కడ మన ఈ తెలంగాణకు సంబంధించిన అమ్మాయి కాదు, రాజస్థాన్కి సంబంధించిన అమ్మాయి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అవును సార్, ఆమె బయట వాళ్ళు కాటేదాన్ని ఉంటారని తెలిసింది మాకు ఇన్ఫర్మేషన్. రితికా తుపారి ఆమె పేరు. సెకండ్ ఇయర్. ఏ గ్రూపో తెలియదు మనకు. మీరు కూడా ఇక్కడ నిన్న కూర్చోవడం జరిగింది. మీరు స్టూడెంట్స్ అంతా. పోలీసులు ఏమంటారు మరి దీనిపై? ఏమంటున్నారంటే కాలేజ్ యజమానం చూసుకుంటుంది, మీకెందుకు, మీరు చదువుకునేటోళ్ళు అని చెప్పేసి మనల్ని కార్లో వేసుకోవడం జరిగింది. మనం సైలెంట్ అయిపోయినాం సార్. మనం ఏం చేయలేం కదా, ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ మనకి ఎందుకు అని చెప్పి మనం ధర్నా చేసినాం అంతే. ఇప్పుడు ఈ కాలేజీ బిల్డింగ్ కూడా ఆల్రెడీ లాక్ వేసింది. మరి ఏంటి ఓపెన్ చేయాలి? లాక్ ఓపెన్ చేయాలి. ఎవరు ఇక్కడ ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ ఎవరు లేరు ఇక్కడ. ఏంటి మరి పరిస్థితి? లాక్ వేసింది మేమే సార్. నిన్న లాక్ మాతానే ఉంది, మా జోబులోనే ఉంది లాకు. ఓకే. యాజమానం అది వాళ్ళు వచ్చేంత వరకు మేము ఇన్నే ధర్నా చేద్దామని చూస్తున్నాం సార్. లాక్ వేసింది మీరే కాలేజీకి? అంటే మీతో మరి ఎలాంటి సంప్రదింపులు జరపలేదా ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ? లేదు సార్, వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉండే, నిన్న ఏమైందో తెలియక ఇక మేమే చూస్తున్నాం సార్. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ టైం కదా. ఎగ్జామ్ టైం సార్, అదే మాకు టెన్షన్ అవుతుంది. సప్లీస్ ఉన్నాయి, ఐపీఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ మంత్ 24th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ గ్యాప్లో ఇట్లా సూసైడ్ అయింది, కాలేజ్ బంద్ చేసుకున్నా అంటే ఏం రెస్పాన్సిబిలిటీ? ఫీజు అనగానే అడుగుతారు. మేమేమో హాల్ టికెట్ కోసం వచ్చినాము. ఇప్పుడు లేదంటే ఏమని చెప్పాలో అర్థమవుతలేదు సార్. మెయిన్ కారణం ఏంటి అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి? మెయిన్ కారణం ఆమె బాగానే చదువుకుంటుంది. ఆ బ్యానర్లో ఇటు ఉందనుకుంటా, ఐ థింక్ ఫోటో ఆమెది. బాగానే చదువుకుంటుంది. ఏమైందో ఏమో, ఆమె కొంచెం అప్సైడ్ అయిందో ఏమో, తిట్టంగానే పోయి చనిపోయిందని చెప్తారు మా జూనియర్స్. ఎవరు? ఉషా గారా? టీచర్ పేరు ఏం పేరు? ఉషానా? ఎందుకు మరి పిల్లల్ని ఎందుకు అలా అవమానపరుస్తారు? ఎందుకు అలా ఇన్సల్ట్గా మాట్లాడుతారు అసలు? ఏమో సార్, మాకు గిట్ట తెలీదు. మేము ఉన్న టైంలో అయితే ఇట్లా లేకుండే. ఇప్పుడు ఎందుకైందో ఏమో. మేము సీనియర్స్, సూపర్ సీనియర్స్ మేము. రెడీ. శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాం మనం. అడిగి తెలుసుకుందాం అసలు ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది. అంటే టీచర్స్ అవమానపరిచారని చెప్పి కూడా మాట్లాడుతూ చాలామంది. ఆ బిల్డింగ్ మీద దూకిందని కొంతమంది చెప్తారు, అవతల బిల్డింగ్ అని కొంతమంది చెప్తారు. అసలు ఏంటి? అసలు ఏంటిదంటే అమ్మాయికి వేధింపులు ఎక్కువైనాయి. ఫ్యాకల్టీ చేసే వేధింపులు కానీ, ప్రిన్సిపల్ కానీ, వీళ్ళందరూ చేసే వేధింపుల వల్ల ఇలా అయింది. అమ్మాయి కూడా దుంకింది ఇక్కడ మనకు కనిపిస్తున్న బిల్డింగ్ నుంచి. అంటే లైక్ కాలేజ్ క్యాంపస్ కాదు, ఓనర్ బిల్డింగ్ పక్కన ఉన్న బిల్డింగ్. ఇది వచ్చిన సమాచారం మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వర్గం కూడా ఇవ్వలేరు. ఫ్యాకల్టీ కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఇవ్వలేరు. సెక్యూరిటీ గార్డ్ కూడా తీసుకెళ్ళిపోయారు. అందరూ ఇక్కడైతే లేరు ఇప్పుడు. అది ఇప్పుడు కాలేజీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే ప్రిన్సిపాల్ గారు కూడా కాపాడే ప్రయత్నం చేశారు. అమ్మాయి దూకుతుంటే పట్టుకోవడం జరిగింది. ప్రిన్సిపాల్ గారికి కూడా హ్యాండ్ ప్యాచర్ అయింది అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? సరే, ఇప్పుడు ప్రిన్సిపల్ గారు కాపాడే ప్రయత్నం చేస్తే అయితే థర్డ్ ఫ్లోర్ దొరికిన అమ్మాయికి అయితే మనం కాపాడలేము. నిజంగా లాజికల్గా తీసుకుంటే మనం కాపాడలేము అమ్మాయిని అయితే. ఆమె చేయి ఫ్రాక్చర్ అంతా కాదు. అప్పుడు అమ్మాయి బతుకుతుండే కదా, ఒకళ్ళు కాపాడడం ట్రై చేసినప్పుడు అమ్మాయి బతుకుతుండే. అమ్మాయికి ఇప్పుడు ఈ లోకంలోనే లేదు మనతోని. ఇప్పుడు ఎవరైతే అమ్మాయి రితిక అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి టాపర్ అంటే ఆల్రెడీ. అంటే ఏంటి వెనక బ్యాక్ సైడ్ మళ్ళీనందుకే కాపీ కొడుతారని చెప్పి ఆ అమ్మాయిని అవమానపరిచారు. అందుకే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని కూడా చెప్తున్నారు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు చేసేది కదండి. ఈ వేధింపులు కానీ, ఈ ఎలిగేషన్స్ కానీ ఇవన్నీ పెట్టినందుకే విద్యార్థులు ఇలా హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం అని ఇది ఇవ్వడానికి చాలా చూసినాం ఇలాంటివి. సో అదే అని మేము అందరం కూడా అనుకుంటున్నాము. అమ్మాయి ఒకవేళ నిన్న కొంచెం స్టేట్మెంట్ ఇచ్చే విధంగా ఉన్నా మనకు తెలుస్తుండే అసలు అని రీజన్ ఏందని. బట్ ఇప్పుడైతే మేము ఇది ఫ్యాకల్టీ కానీ, ప్రిన్సిపల్ వీళ్ళ మీద అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు కాలేజ్ యజమాని ఎవరు రాలేదు ఇంతవరకు? కాలేజ్ యజమాని అదే భయపడుతున్నారు. నిజం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏందో మనకు తెలియదు కదా. మనకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఇస్తారు ఆన్సర్, ఈ సమాజానికి ఏమి ఇస్తారు ఆన్సర్ అనేది మనకు కావాలి ఇప్పుడు. మీరు నిన్న వచ్చారా ఇదే స్పాట్కి? నేను వచ్చినప్పుడు కూడా మమ్మల్ని చాలా ట్రై చేశారు ప్రిన్సిపల్ వాళ్ళు అందరూ పంపించడానికి. తర్వాత మేము నైట్కి వచ్చి కూర్చున్నాము. తర్వాత పోలీస్ వాళ్ళు తీసుకుని వెళ్ళినప్పుడు మేము వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. అసలు మీరు ఏంటి మీ డిమాండ్ ఏంటి? అసలు అమ్మాయికి ఎలా న్యాయం జరగాలనుకుంటారు?
అమ్మాయికి న్యాయం జరగాలంటే అసలు రీజన్ ఏంది, అమ్మాయి చనిపోవడానికి రీజన్ ఏంది అసలు? ఈ వేధింపుల వల్లనా ఏంటి అనే రీజన్ కావాలి మాకు. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, మనం తిరిగి తీసుకొని రాలేము, వాళ్ళ పేరెంట్స్కి ఏదో ఒకటి చేయాలి అనేది ఇప్పుడు మాకు తపన. పేరెంట్స్ ఎందుకు రావట్లేదు మరి ఇక్కడికి? పేరెంట్స్ వాళ్ళు బాధలో ఉంటారు కదండి, ఎక్కడ వస్తారు, చనిపోయింది కాబట్టి ఈరోజు బాధల్లో ఉంటారు, వాళ్ళని మేము తీసుకురాలేము కదా ఇక్కడికి. కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా? ఎవరినైనా కూడా మనం ఎలా తీసుకుని మనమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయలేము రామని చెప్పి, ఎందుకంటే దే ఆర్ ఇన్ వాళ్ళకి కొంచెం బాధలు ఉంటారు కాబట్టి వీ కాంట్. ఇప్పుడు ఇప్పటికీ చాలా కాలేజీలలో ఇదే సంస్థలో మొన్న గవర్నమెంట్ కాలేజీ చూసుకుంటే మునగ రామ్మోహన్ రావు కాలేజీలో కూడా ఒక టీచర్, ఒక ఇంగ్లీష్ టీచర్ లక్ష్మి అని స్టూడెంట్ని అవమానపరిచింది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తే పీరియడ్స్ విషయాలో ఆ అమ్మాయి కూడా కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఆ, చనిపోవడం జరిగింది డిప్రెషన్లోకి వెళ్ళి. ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరుగుతుంటే కూడా ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఎందుకంటే ఆ టీచర్ ఈరోజు మంచి కాలేజీకి హ్యాపీకి వెళ్తుంది, జాబ్ చేసుకుంటుందట. మరి పాప చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు న్యాయం చేయాలి? ప్రభుత్వంకి ఏం కావాలండి, డబ్బులు కావాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు లేకపోతే ప్రభుత్వంకి వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తుంది? కోట్లు కానీ ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి గవర్నమెంట్కి వెళ్తా ఉంటే వాళ్ళందరూ ఎంకలు వేసుకుంటూ ఉంటారు. సో ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉందనుకోవచ్చా? ప్రభుత్వాల నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంది, 100% ఉంది ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇందులో. లా అండ్ ఆర్డర్ విషయంకి వస్తే ఇప్పుడు మనం చూస్తాం, కాంగ్రెస్ ఎలా చెప్తే అలా వింటున్నారు లా అండ్ ఆర్డర్ అయితే. మన చేతిలో ఏం లేదు, లా అండ్ ఆర్డర్ ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో, కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది ప్రజలు అడుగుతారు, నేను అడగట్లే, ప్రజల తరపున ఫైట్ చేస్తామని నాకు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి ఏం న్యాయం చేస్తుంది? ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇంతమంది స్టూడెంట్స్ చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, లేదా ఎక్కడ పడితే అక్కడ ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి, అయినా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలామంది ప్రజలు అడుగుతున్నారు. ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దొంగల ప్రభుత్వం అని నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు చూసి కూడా వదిలేస్తున్నారు, చూసి అసలు ఏం జరగనట్టు పెద్ద పెద్ద కేసులు కూడా వదిలేస్తున్నారు, నార్మల్ చూసి చూడనట్టు.